యుగాలకైనా వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఇండియా నుంచి వచ్చినటువంటి దైవజనులు ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అయ్య గారు వరప్రసాద్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టి దైవం ఆనందించారు. వారికి దేవుని వాక్యానికి అందరం చూపిస్తాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దైవజనులు వచ్చి మళ్ళీ దేవుని వాక్యం నడిపిస్తాం. ఎంతో మంది ఈ దినాన్ని చూడలేకపోయి ఉన్నారు, మీ సన్నిధిని అనుభవించలేకపోయి ఉన్నారు. వారికంటే మేమేమాత్రం శ్రేష్ఠులం కాదు, మేమేమాత్రం గొప్పవారం కాదు, గాని కేవలము నీ కృప చేత మమ్మల్ని కనికరించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా మీ సన్నిధికి తోడుకుని వచ్చిన రీతిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, ప్రశస్తమైనటువంటి సమయంలో మీ వాక్యంని ధ్యానించిన ఉండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగినట్లు చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవనామంలో కూడి ఉన్న మీకందరకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఏసిటిసి కళాశాల, ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ తరపున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రత్యేక దినమున మీతో కలిసి దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మున్ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి ఈ తెలుగు క్రైస్తవ సువార్త సంఘం జబలాలి దుబాయ్లో మరి మీ మధ్య వాక్య పరిచర్య చేయడానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకు, తిమోతి గారికి, ప్రత్యేకంగా మరి పాస్టర్ గారికి, పాస్టర్ ప్రభాకర్ గారికి, అలాగే కూడిన మీకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు వరప్రసాద్ అండి, రెవరెండ్ డాక్టర్ జి వరప్రసాద్. ఏసిటిసి కళాశాల, ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్, ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల అనే కాలేజ్ కి నేను ప్రిన్సిపల్. ఇది బైబిల్ కాలేజ్. బైబిల్ కాలేజ్ అంటే పాస్టర్ గారికి తర్బీదునిచ్చేటటువంటి కాలేజ్, ట్రైనింగ్ కాలేజ్, బైబిల్ ట్రైనింగ్ కాలేజ్. మరి ఈ కాలేజీ 1964 సంవత్సరంలో మరి హైదరాబాద్ లో ఇది కొన్ని సంఘాలు, ప్రాముఖ్యంగా మరి లూథరన్, సిఎస్ఐ, బ్యాప్టిస్ట్ సంఘాల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక బైబిల్ కళాశాల. మరి దీని పేరు ఏసిటిసి, ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ అయినప్పటికీ కూడా ఇది కేవలం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే కాకుండా దూరదేశాల్లో కూడా ఉన్నటువంటి అనేక మంది ఈ కళాశాలలో పాస్టర్స్ గా ట్రైనింగ్ అయి మరి గొప్ప సంఘ నాయకులుగా, కాపరులుగా విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి కళాశాల గత 60 సంవత్సరాలుగా వందల మందిని, మరి ప్రతి సంవత్సరం అనేక వందల మంది పాస్టర్స్ గా తర్బీదవుతూ వారి సంఘ సాంప్రదాయం ప్రకారం వారు మరి పరిచర్య వారి సంఘాల్లో వారు జరుపుతూ ఉన్నారు. మరి అలాంటి కళాశాలకు మరి ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ ప్రత్యేక దినాన్న మీతో కలిసి ఉండటం నేను గొప్ప ఆధిక్యతగాను, ఆశీర్వాదకరంగాను నేను భావిస్తూ ఉన్నాను. మరి అందరూ బట్టి మరి ఒకసారి దేవునికి నా నిండు వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు మరియు తెలియజేస్తూ ఉన్నాను. చదువుబడినటువంటి వాక్య భాగం నుండి కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు. ఈ వాక్య భాగాన్ని బైబిల్ పండితులు టెంపుల్ సెర్మన్ అనే పేరు పెట్టడం జరిగింది. టెంపుల్ సెర్మన్. సెర్మన్ అంటే ఏంటి? ప్రసంగం కదా. టెంపుల్ సెర్మన్ అంటే దేవాలయానికి సంబంధించినటువంటి ప్రసంగం. సాధారణంగా ప్రసంగం అంటే చర్చ్ లో చేస్తారు పాస్టర్ గారు, ఒక లోపల ఇంటిలో కానీ, లేదంటే ప్రాముఖ్యంగా సంఘంలో ఉండి చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏం చెప్పిందండి? 7వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా మందిర ద్వారమున నిలువబడి, ఎక్కడ? ద్వారము దగ్గర, బయట డోర్ దగ్గర నిలవబడి అక్కడ ఈ మాటలన్నీ కూడా నువ్వు చెప్పాలి. మందిర ద్వారమున నిలువబడి మందిరం లోపలికి వచ్చే వారికి ఈ మాటలన్నీ కూడా తెలియజేయాలి అని దేవుడు ఇర్మియాకు తెలియజేసినప్పుడు, ఇర్మియా ప్రవక్త మనందరికీ తెలుసు. ఈ ఇర్మియా ప్రవక్త ఈ మాటలు అన్ని కూడా ఆ ద్వారం దగ్గర నిలబడి ఆయన చెబుతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు ఇర్మియా ఒక ప్రవక్త, అంటే దేవునికి
మానవులకి మధ్య ఒక మధ్యవర్తిగా దేవుని మాటలు ప్రజలకు తెలియజేసేటటువంటి వాడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రవక్త అంటే మనందరం ఏమనుకుంటామంటే భవిష్యత్తు గురించి చెప్పేవాడే ప్రవక్త అనుకుంటాం. కేవలం భవిష్యత్తు గురించి చెప్పడం మాత్రమే కాదు గాని భవిష్యత్తులో ఎటువంటి విపత్తు రాకుండా ప్రస్తుతం నువ్వు ఏ విధంగా జీవించాలో తెలియజేసేవాడే నిజమైనటువంటి ప్రవక్త అని ఇర్మియా ప్రవక్తను చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. ఇర్మియా అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా స్థిరపరచును, లేదంటే యెహోవా స్థిరపరచెను అనేటటువంటి అర్థం వస్తుంది. ఇర్మియా ప్రవక్త కూడా తన పేరుకు తగ్గట్టుగానే తన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సవాళ్లు వచ్చినా ఆయన దేవుని యందు విశ్వాసములో స్థిరముగా నిలకడగా తన యొక్క పరిచర్యను ఆయన కొనసాగించాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే ఆయన ఏం చేశాడంటే మందిర ద్వారంన నిలువబడి ఏం చెప్పాడంటే యూదావార్లారా యెహోవా మాట వినుడి, లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు లోపలికి వెళ్ళి వినడం కాదు, ఇక్కడే వినండి. ఏం వినాలో అక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడండి? చదవండి. సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అని ఒక విషయం చెప్పాడు. ఆ తర్వాత వచనంలో ఇంకో మాట అన్నాడు, ఈ స్థలము యెహోవా ఆలయము అని ఎన్నిసార్లు రాయబడింది అక్కడ? ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైనటువంటి మాటలు ఆధారము చేసుకొనకుడు. రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఒకటి ఏంటి అని అంటే నీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. రెండవది ఏంటి అని అంటే చాలా ప్రాముఖ్యమైనది, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు మోసకరమైనటువంటి మాటలు ఆధారము చేసుకొనకుడి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మొట్టమొదటిది మీరు దిద్దుకొనుడి, దిద్దుబాటు. అమెండ్ యువర్ వేస్ అండ్ డూయింగ్స్. నీ క్రియలు నీ మార్గాలు మొదట దిద్దుకోవాలి. తర్వాత మోసకరమైనటువంటి మాటలు ఆధారం చేసుకొనకుండా దేవునిని ఆధారం చేసుకొని మీరు జీవించండి అని చెప్తున్నాడు. ఆ మోసకరమైనటువంటి మాటలు ఏంటంటే ఈ స్థలము యెహోవా ఆలయము. అక్కడ ఇర్మియా ఏంటి ఇలా చెప్తున్నాడు అని మనం అనుకోవచ్చు. ఎందుకు చెప్తూ ఉన్నాడంటే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారంటే దేవాలయంలోనికి వచ్చి ఇది దేవాలయం కనుక, యెరూషలేము మహాదేవాలయం కనుక ఈ దేవాలయంలోనికి మనం ప్రవేశిస్తే దేవుడు మనతోనే ఉంటాడు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా దేవాలయంలోనికి వస్తే అన్ని కూడా సెట్ రైట్ అయిపోతాయి, అన్ని కూడా ఒప్పులు అయిపోతాయి. ఇంకా మనం బయటకు వెళ్ళి ఎలాగున్నా సరే పర్వాలేదు, మన జీవితం ఏ విధంగా ఉన్నా సరే మనకి ఏమి ఇబ్బంది కలగదు, ఎందుకంటే మనం దేవాలయంలోనికి వస్తూ ఉన్నాం. సో దేవాలయంలోనికి వస్తే అంతా సరి అయిపోద్ది అనేటటువంటి ఒక ఏమంటారు, ఒక భ్రమ. అందుకే అక్కడ ఏమన్నాడంటే మోసకరమైనటువంటి మాటలు ఆధారము చేసుకొనకుడి. మీరు దేవుణ్ణి ఆధారం చేసుకోవట్లేదు కానీ మీ జీవితాల్లో ఈ మోసకరమైనటువంటి ఆలోచన, ఈ తలంపులు మీరు ఆధారం చేసుకొని మీరు జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి తలంపులు మీ జీవితం నుండి తీసివేయండి. ఈ ఆయాసకరమైనటువంటి ఆలోచనలు మీ హృదయంలో నుండి తీసివేయండి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు కూడా ఇదే ఆలోచన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 139వ కీర్తన 139వ కీర్తన నీకు ఆయాసకరమైన మార్గము, చివరి చరణం 24వ చరణం చదవండి. నీకు ఆయాస మార్గము చూడుము, నిత్య మార్గము నన్ను నడిపింపుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యుందున్నదేమో చూడుము. ఆయాసకరమైనటువంటి మార్గాలు
దేవునికి అయిష్టమైనటువంటి మార్గాలు, దేవునిపై ఆధారపడినటువంటి మార్గాలు దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలు. దేవునిపై ఆధారపడని మన జీవితాలు దేవునికి ఆయాసకరమైన, అంటే భారమైనవి. మన జీవితాలు దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా లేకపోతే, మన తలంపులు, మన ఆలోచనలు, మన తలాంతులు దేవుని మహిమకరంగా మనం వాడకపోతే మనము దేవునికి ఆయాసకరంగా తయారవుతూ ఉంటాం. అందుకే ఇక్కడ ఇర్మియా భక్తుడు చెప్తూ ఉన్నాడంటే, ఈ మోసకరమైనటువంటి మాటలు మీరు ఆధారము చేసుకొనకుడి, దిద్దుకొనుడి, ఆధారము చేసుకొనకుడి. ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుని పట్ల ఆధారపడండి, దేవునిపై ఆధారపడండి. మీ జీవితాలు దిద్దుకొనండి. రిపెంట్. రిపెంట్ అంటే పశ్చాత్తాపపడు. నీవు చేసినటువంటి పని పట్ల దేవునికి ఆయాసకరంగా, దేవునికి నీకు సరైనటువంటి సంబంధము లేకపోవడాన్ని బట్టి నీవు దేవుని దగ్గర పశ్చాత్తాపపడు, దేవునిపై ఆధారపడి జీవించు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితాలు దేవునిపై ఆధారపడి ఉండాలి. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, మనం దేవాలయానికి వచ్చేస్తున్నాం, ఆదివారం అయితే తప్పకుండా దేవాలయానికి వస్తాం, స్తుతులిస్తాం, మరి కానుకలిస్తాం, మరి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం, అన్ని అనుకుంటాం. కానీ నిజంగా మనం దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నామా? నిజంగా మనం దేవునికి మనకు ఉన్నటువంటి ఆయాసకరమైనటువంటి పనులు, క్రియలు, ఆ మార్గాలు మనం విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వస్తూ ఉన్నామా లేదా? మనలను మనం పరీక్షించుకోవలసినటువంటి అవసరత మనకున్నది. ఇక్కడ ఇర్మియా భక్తుడు అదే చెప్తూ ఉన్నాడు. మీరు దేవాలయంలోనికి వస్తూ ఉన్నారు, రాకముందే ఈ ద్వారము దగ్గరే దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు ఏమైనా చేస్తూ ఉన్నారా? ఉంటే దాన్ని విడిచిపెట్టండి. ఇక్కడ విడిచిపెట్టి అప్పుడు లోపలికి రండి, దేవునితో సమాధాన పడండి. నీవు దేవునికి వ్యతిరేకముగా ఏ పని చేసినా అది దేవునికి, మరి నీకు ఒక ఆయాసకరమైనటువంటి క్రియగా ఉంటూ ఉన్నది. మన పొరుగు వారితో మనం ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాం? మన పొరుగు వారితో మనం మరి సమాధానకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాం? మన జీవితంలో దేవునితో ఏ రీతిగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం? మన దైనందినటువంటి జీవితాల్లో దేవుని పేరు చెప్పుకొని మరి లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క లక్షణాలను మన జీవితాల ద్వారా ఇతరులకు తెలియజేస్తున్నామా లేదా అనేది మనలను మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కీర్తనాకారుడు 103వ కీర్తనలో ప్రారంభంలో ఒక మాట చెప్తాడు. చదవండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అంటే అన్ని జ్ఞాపకం పెట్టుకో. ఎవరు చెప్తున్నారు? దావీదు ఎవరితో చెప్తున్నాడు? ప్రాణంతో చెప్తున్నాడు. హీ స్పీకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. మోనోలాగ్ అంటారు, అంటే తనలో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. మర్చిపోవద్దు, దేవుడు నీకు ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన చేసినటువంటి కార్యాలను, ఆయన చేసినటువంటి మేళ్లను దేన్ని కూడా మరిచిపోవద్దని తనను తాను చెప్పుకుంటూ ఉన్నాడు. బహుశా మర్చిపోతాననే తలంపు ఏమైనా ఉండొచ్చేమో. మన జీవితాల్లో కూడా ఈ మరిచిపోయేటటువంటి స్వభావం మనకుంది. దేవుడు ఎన్నో మేళ్లు చేశాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మానవ జన్మ మనకు అనుగ్రహించి మనకు ఒక గొప్ప మేలును మనందరి జీవితాల్లో చేశాడు కదండి. మనము ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో సృజించబడినాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, దేవుడు తన పోలిక చొప్పున నరులను
తన స్వరూపంలో ఆయన చేసి ఉన్నాడు. వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. ఆయన సృష్టిని గురించి మనం ఆలోచన చేస్తే అసలు మన ఊహకు కూడా అందనిది. 139వ కీర్తన 13వ చరణంలో తెలియజేస్తూ ఉన్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. పిండముగా రూపింపబడక మునుపు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు. ఇర్మియాను తన ప్రవక్త పరిచర్యకు పిలిచినప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, తల్లి గర్భంలో నీవు పిండముగా రూపింపక మునుపే, బిఫోర్ యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ వూమ్ ఐ కాల్డ్ యు. అంటే నీకు ఒక షేప్ గాని, ఒక ఆకారం గాని, ఒక స్థితి గాని లేనటువంటి పరిస్థితుల్లోనే దేవుడు నిన్ను పిలిచాడు. తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. ఎంత సృజనాత్మకతతో దేవుడు మనలను సృజించాడు మనం ఆలోచన చేస్తే, మన వేలి ముద్రలు ఇంకొకరికి ఉండవు కదండి. ఒకరి వేలి ముద్రలు ఇంకొకరికి ఉండవు. మన ఫోన్ లాక్ చేస్తే మన వేలి ముద్ర వేస్తేనే అది ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి భిన్నమైనటువంటి వేలి ముద్రలు, ఒకరు సరిపోవు. మరి అలాంటి రీతిలో ఎంత అద్భుతంగా దేవుడు మన జీవితాలను సృజించాడు. మన తల్లి గర్భంలో నుండే మనలను పిలిచాడు. మనలను మనం పరిశీలన చేసుకొని ఆలోచన చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. మానవ జన్మ అనేది ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం, ఒక గొప్ప వరం. ఏంటి అంటే, ఈ లోకంలో మనుషులుగా జీవించాలి అని దేవుడు మనకు ఒక గొప్ప బహుమానాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ బహుమానాన్ని నీవు నేను ఏ విధంగా దేవుని మహిమ కొరకు వాడుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో నిన్ను నన్ను కూడా పిలుచుకున్నాడు. ఈరోజు ఈ దుబాయ్ మహాదేశంలో మీరందరూ ఉన్నారంటే మీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ రీతిగా మీరు ఈ యొక్క హాల్లో మీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు అని అంటే, దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన, తలంపు కలిగి ఉన్నాడు. కనుక మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవునిపై ఆధారపడి మన జీవితాలు ఉన్నాయా, లేదంటే మన సొంత ఆలోచనలతో వాటిపై ఆధారపడి మనం జీవిస్తున్నాము? మనలను మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో ఇంకా మనం ముందుకు వెళితే 5వ వచనంలో చెప్తా ఉంటాడు, అలా గనక తన పొరుగు వాణ్యులలో తప్పక న్యాయము జరిగించి, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగచేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండినలా, ఈ స్థలమును తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మల్ని కాపురముంచుదును. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చాలా స్పష్టంగా మరలా చెప్తున్నాడు, మీ మార్గాలు మీ క్రియలు యథార్థంగా చక్కపరుచుకోండి. ముందేమో ఏమన్నాడు? దిద్దుకొనుడి, నా మాట వినండి, దిద్దుకొనుండి. అలాగే అనవసరమైనటువంటి మాటలు ఆధారపడకండి, ఆధారం చేసుకొనకండి. ఇక్కడ మరలా చెప్తూ ఉన్నాడు, చక్కపరుచుకోండి, మీ క్రియలు మీ మార్గాలు యథార్థముగా చక్కపరుచుకోండి అని. వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నాడంటే, హీబ్రూ భాషలో అక్కడ అర్థం ఏమొస్తుందంటే, మీ మార్గాలు మీ పనులన్నీ కూడా తిన్నగా చేయండి. మీరన్నీ కూడా వంకర మార్గాల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. మీ మాటలన్నీ కూడా వక్రముగా ఉంటున్నాయి, వంకరగా ఉంటున్నాయి.
నీవు దేవునితో సరైనటువంటి సంబంధము కలిగి ఉండాలంటే నీ వక్ర మార్గాలు, నీ వక్ర మాటలు ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. ఇట్ షుడ్ బి స్ట్రైట్ విత్ గాడ్. దేవునితో ఒక సరైనటువంటి నిలువుగా సూటిగా ఉండేటటువంటి స్థితి మనము కలిగి ఉండాలి అనేటటువంటి ఆలోచన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రతివాడు తన పొరుగు వాని యెడల న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను బాధింపవద్దు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నది ఏంటి అనంటే, దేవాలయంలోనికి వస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని వాక్యం వింటూ ఉన్నారు, కానుకలు అర్పిస్తూ ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. బయటకు వెళ్ళిన తర్వాత దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. అవేంటి అనంటే, తండ్రి లేని వారిని, పరదేశులను, విధవరాండ్లను వీరందరినీ కూడా బాధిస్తూ ఉన్నారు. దేవుడు సమాజంలో ఇటువంటి వారికి, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు, అదే రీతిగా పరదేశులకు, వీరందరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడు. వారికి అన్యాయము జరిగితే ఎప్పుడు కూడా దేవుడు సహించేవాడు కాదు. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు, వారికి అన్యాయం చేయొద్దు, వారిని బాధించవద్దు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఇవన్నీ చేస్తూ మరలా ఏం చేస్తున్నారు? దేవుని యొద్దకు వస్తా ఉన్నారు, దేవాలయంలోనికి వస్తూ ఉన్నారు, దేవుని ఆరాధించడానికి వస్తూ ఉన్నారు. అందుకే ఇర్మియా ప్రవక్త ఆ బయటే ఆ ద్వారం దగ్గరే ఉండి చెప్తూ ఉన్నాడు, ముందు మీ మార్గాలు, మీ క్రియలు దిద్దుకొనుడి. ఆ దిద్దుకోవడం అంటే ఇదే. మీరు వారితో సమాధానం లేదు, వారిని బాధిస్తా ఉన్నారు, వారితో సరైనటువంటి స్థితిలో మీరు లేరు కనుక మీరు వాటిని దిద్దుకోండి. దేవుడు వాటికి ఇష్టపడట్లేదు. మీరు ఆ పనులు చేయడం వల్ల మీరు దేవునికి దూరం అయిపోయి ఉన్నారు, కాబట్టి మీరు వాటిని దిద్దుకొనుడి. అలాంటి భక్తిని దేవుడు హర్షించడు, దేవుడు ఇష్టపడడు అనేటటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రికాకారుడు కూడా ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదవండి. దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తన గంటకుండా తన్ను తాను కాపాడుకునుటనే. నిజమైన భక్తి ఏంటండి? దిక్కులేని వారిని, విధవరాండ్రను వారి అవసరతల్లో ఆదుకొనుటయు, రెండవది ఏంటి? ఇహలోక మాలిన్యము తన కంచకుండా తన్ను తాను కాపాడుకొనడమే నిజమైన భక్తి అని యాకోబు పత్రికాకారుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం ఏ విధమైనటువంటి భక్తితో దేవుని సన్నిధిలో ఉన్నాం? దేవునిపై ఆధారపడేటటువంటి భక్తి, లేదంటే దేవునికి ఆయాసకరమైనటువంటి భక్తి? మన పనులు, మన మాటలు, మన తలంపులు, మన ప్రణాళికలు దేవునికి ఆయాసకరంగా ఉన్నావేమో ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనకు మరలా మరి యొక్క ప్రత్యేకమైనటువంటి దినాన్ని, ఆయన వాక్యాన్ని ఆనందించే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు, మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ గొప్ప ఆధిక్యతను మనం ఏ రీతిగా మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం? ఏ రీతిగా ఈ యొక్క సహవాసములో మనం ఆనందిస్తూ ఉన్నామో మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. టైం చివరిగా ఒక మాట అంటాడు 16వ వచనంలో. కాబట్టి నీవు దాని ముందు మాట కూడా వచనం కూడా నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినను. ఓకే, ఏం చెప్పాడు? నా సన్నిధి నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టేస్తాను.
ఇంకో మాట ఏం చెప్పాడు? నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట. ఎవరితో చెప్తున్నారండి? దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తూ ఉన్నాడు. ప్రవక్త యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటి? ప్రజల కొరకు ప్రార్థన చేయడం, ప్రజల కొరకు విన్నపం చేయడం దేవుని యొక్క. మరి ఇప్పుడు ఈ ప్రజలు ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారంటే, అసలు వారి గురించి వారి ప్రస్తావన నా దగ్గరికి తీసుకురావద్దు అనేటటువంటి స్థితికి ప్రజలు వెళ్ళిపోయారు. వారి గురించి నువ్వు అసలు నాకు ఏ మాట చెప్పొద్దు, వారి గురించి అసలు ప్రార్థనే చేయొద్దు. అంతటి దుష్టత్వంలోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. ఈరోజు నీవు నేను ఏ విధమైనటువంటి ఆలోచనలతో మనం దేవుని సన్నిధిలో ఉన్నాం? మన ఆలోచనలు, మన ప్రణాళికలు దేవుని బాధ పెడుతూ ఉన్నాయా? దేవునికి ఆయాసకరంగా ఉన్నాయా? కీర్తనకారుడు తెలియజేస్తున్నట్టు ఆయనకు ఆయాసకరమైనటువంటి మార్గాలు మనం మన హృదయాల నుండి తీసివేద్దాం. అప్పుడు మన హృదయాలు చాలా తేలికైపోతాయి. మరి దేవునిలో ఆనందించేటటువంటి గొప్ప ఆధిక్యత మనకు కలుగుతుంది. ఒకవేళ ఇదే చివరి అవకాశమేమో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడేమో. మరి అటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ప్రభు రాకడలో మనం ఏ విధంగా ఎత్తబడతాం అనేది మనలను మనం ఆలోచన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాను దేవుడు పిలిచినప్పుడు ఒక మాట అంటాడు 5వ వచనంలో. చదవండి. అయ్యో నశించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచుదుననుకొంటిని. ఓకే, చాలండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. ఇక్కడ అపవిత్రమైనటువంటి పెదవులు అంటే చెడ్డమాటలు పలకడం, లేదంటే బూతు మాటలు మాట్లాడటం మాత్రమే కాదండి. అపవిత్రమైనటువంటి పెదవులు అంటే దేవుడు చేసినటువంటి మేళ్లను నువ్వు చెప్పకపోతే నీది అపవిత్రమైనటువంటి పెదవి. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యమును నీవు సాక్ష్యం రూపంలో పంచుకొనకపోతే అది అపవిత్రమైనటువంటి పెదవి. నీ నోటి ద్వారా నీవు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను నీవు మరి స్తుతించకపోతే నీది అపవిత్రమైనటువంటి పెదవులు. అవి దేవునికి ఆయాసకరమైనటువంటి పెదవులు. సమాజంలో అన్యాయము జరుగుతూ ఉన్నప్పుడు ప్రశ్నించకపోతే అవి అపవిత్రమైనటువంటి పెదవులు. దేవునికి ఆయాసకరమైనటువంటి, దేవునికి భారమైనటువంటి జీవితాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమ, మన జీవితాలను మనం పరిశీలన చేసుకుని మన ఆధ్యాత్మిక జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి, దేవునితో మన సంబంధం ఏ విధంగా ఉంది. మనం ప్రతిరోజు మన దైనందినటువంటి జీవితాల్లో శారీరక జీవితాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, జీవన శైలి మార్చుకోమని చెప్తారు డాక్టర్లు. బీపీలు షుగర్లు రాకుండా మీ జీవన శైలి మార్చుకోండి అని చెప్తారు. కానీ మన ఆధ్యాత్మిక జీవన శైలి ఏ విధంగా ఉంది? మన ఆధ్యాత్మిక జీవన శైలి సరిగ్గా ఉందా లేదా? మన పరమ వైద్యుడు చెప్తూ ఉన్నాడు, మన ఆధ్యాత్మిక జీవన శైలి మార్చుకోండి, మన క్రియలను సరిదిద్దుకోండి, దేవునితో సరైనటువంటి సంబంధాలను
మరి కలిగి ఉండండి అనేటటువంటి గొప్ప ఆలోచన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమ, మన హృదయాలను పరిశీలన చేసుకుందాం, మన హృదయాలను పరీక్షించుకుందాం. ఒకవేళ అలాంటి ఆయాసకరమైనటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నామేమో, ఒకవేళ అలాంటి భారమైనటువంటి మరి తలంపులు మనం కలిగి ఉండి దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నామేమో, మనం దేవునికి భారమైపోయి ఉన్నామేమో, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మరి ఒకసారి ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఆయన సహవాసంలో ఆనందించే గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఇటు ఆధిక్యతను మనం కోల్పోకుండా దేవుడు ఇచ్చినటువంటి ఈ బహుమానంను మనం కాపాడుకుందాం. మరి అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి సన్నతిస్తూ ఉన్నాం. మా తండ్రి ఇర్మియా ప్రవక్త జీవితం ద్వారా మరి తాను చేసినటువంటి ఆ టెంపుల్ సర్మన్ ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. మా తండ్రి, మీకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నామేమో, మమ్మల్ని మన్నించండి. మా తండ్రి, మాకు మరి ఒక తరుణాన్ని ఇవ్వండి ప్రభా. మా యొక్క జీవితాలను మేము మా ప్రభా మరి పశ్చాత్తాపడి మీ వైపు తిరిగి మా జీవితాలను సరిచేసుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మా తండ్రి, మీ సన్నిధిలో మరి కూర్చొని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు పేరు పేరున దర్శించి దీవించుమని ప్రభా, మరి ఒకసారి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ జీవితం అనే గొప్ప బహుమానం బట్టి మీకు స్తుతులు అర్పిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ దేవుని నామమున వందనాలు, శుభాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ఇంకా కొద్ది సమయం మనము మన హృదయాలు సిద్ధపరచుకొని క్రీస్తు యొక్క శరీరము రక్తంలో పాలు పంచుకోవడానికి మనందరం కూడా మన హృదయాలు సిద్ధపరచుకున్నాం. దాని బిడ్డ, నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి నేను చదువుతున్నాను. అందరూ జాగ్రత్తగా విని జ్ఞానపూర్వకంగా ఉండి దేవునితో మనం ఒక నిబంధన చేసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ వారమంతా, గత జీవితం అంతా ఎలా మన జీవితాన్ని కొనసాగించామో మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను చదువుతున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇందాక చదివినటువంటి దేవుని వాక్య ప్రకారంగా మనందరం కూడా మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది, పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు దైవజనుల ద్వారా కూడా ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడాడు. మనల్ని మనం దిద్దుకోవాలని, మన ప్రవర్తనను చక్కపరుచుకోవాలని. కాబట్టి ఈ రాత్రి అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవునితో ఒక నిబంధన చేసుకుందాం. మన హృదయాన్ని పరీక్ష చేసుకుందాం. అందులో మనల్ని మనం దిద్దుకున్నట్టుగా తిరిగి దేవుని వాక్యపు వెలుగులో, దేవుని వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూస్తుందాం. ఒకవేళ ఆయన ఆయాస పెట్టిన సందర్భాలను మన జీవితాల్లో ఉన్నాయేమో. యేసయ్యా, నేను అనేక సార్లు నేను ఆయాస పెట్టాను, నేను బాధ పెట్టాను, నేను దుఃఖ పెట్టాను, నన్ను క్షమించు ప్రభు అని ఒక మాట ఆయనతో పలికితే ఆయన నిన్ను క్షమించి ఆయన రక్తంలో కడిగి
నేను పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఒక మంచి మనస్సాక్షిని మనం సంపాదించుకోవాలని ప్రభు ఇందాక దైవజనుని ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి మనల్ని మనం దిద్దుకోవాలని, మన ప్రవర్తనను చక్కపరుచుకోవాలని, సమాజంలో మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చూసుకొని దాన్ని సరిదిద్దుకోవాలని ప్రభువుతో మాట్లాడాడు. ఇది ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాల్పంచుకోబోతున్నాం. అందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి నివేదనలు సిద్ధపరచుకోండి.